హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో నిన్నైతే జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా అయితే ఎన్టీఆర్ గారి బయోపిక్ కథానాయకుడు రిలీజ్ అయిందండి. సో రిలీజ్ అయిన ప్రతి చోట కూడా దీనికి పాజిటివ్ టాకే సొంతం చేసుకుంటుంది. సో అయితే ఒక సినిమా అన్న తర్వాత దీంట్లో కొన్ని చూపిస్తారు, కొన్ని చూపించరు, మరి కొన్ని మిస్ అవుతాయి, మరి ఏ రకంగా కొన్ని మిస్ చేశారు. సో మహానటి చూసుకుంటే కూడా దాంట్లో చాలా వరకు చూపించారు, కానీ కొన్ని పాయింట్స్ అయితే చూపించలేకపోయారు. సో ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్లో కూడా నాకైతే కొన్ని చూపించలేదు అని మాత్రం అనిపించింది. సో ఫస్ట్ మనం చూపించిన దాని గురించి ఎందుకు చూపించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారి బయోపిక్ అనేది తెరిచిన పుస్తకం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఆయన గురించి. కానీ ఆయన అసలు సినిమా రంగంలో కొంతమందితో ఆయన ఎంత ఆత్మాభిమానంగా ఉంటారు. సినీ ఇండస్ట్రీ రాకముందు ఆయన డైరెక్టర్లతో కానీ ప్రొడ్యూసర్లతో కానీ ఒక చిన్న గొడవలు ఉంటాయి. ఒక పేదల కోసం వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ నువ్వు ఎందుకు వెళ్ళావు అయ్యా అని చెప్పారు. దీనివల్ల కూడా ఆయన చాలా బాధపడ్డం. సో ఎనీవే అయినా కూడా వరుస పెట్టి సినిమాలు రావటం, ఆయన ఒక సూపర్ స్టార్గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్గా ఎదగటం. సో ఇక ఏఎన్ఆర్ గారి పాత్రలు కానీ, సావిత్రి గారి పాత్రలు కానీ, అలాగే కృష్ణకుమారి గారి పాత్రలు కానీ, ఇలా ఆల్మోస్ట్ అందరూ పాత్రలు కూడా నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేకపోతే రామోజీరావు గారి పాత్ర కానీ, ఇలా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ, ఇలా అన్ని పాత్రలు కూడా కథానాయకులు చూపించారు. సో అన్ని ప్లస్లు అని చెప్పుకోవాలి, ముఖ్యంగా మన బాలయ్య బాబు గారు. కానీ మైనస్ల విషయానికి వస్తే అండి, దీంట్లో కొన్ని విషయాలు చూపించలేదని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ కాలంలో భానుమతి గారు, అలానే ఇంకొంతమంది హీరోయిన్లతో అంజలిదేవి గారు, ఇలాంటి హీరోయిన్లతో రామారావు గారు కొన్ని సినిమాలు చేయటం, కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వటం కూడా జరిగినాయి. మరి సావిత్రి గారిని, కృష్ణకుమారి గారిని, జయప్రద గారిని, జయసుధ గారిని చూపించినట్టు భానుమతి గారిని కానీ, అంజలిదేవి గారిని అక్కడ చూపించలేదు. అదొక పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి గుండమ్మ కథ, మంచి క్లాసిక్ ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ కానీ. మరి గుండమ్మ కథ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సూర్యకాంతం గారు. ఈ గుండమ్మ కథ షూటింగ్ అప్పుడు కొన్ని సీన్లు చేసినా కూడా సూర్యకాంతం గారిని చూపించకపోవటం కూడా ఇంకొంచెం అదొక వేసుకోవాలి. ఇక నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవటం అనేది అప్పట్లో మరి ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన వల్లే అదంతా జరిగింది. సో ఆయన క్యారెక్టర్ కూడా దీంట్లో చూపించలేదు. ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ ఒక గొప్ప క్లాసిక్ ఫిలిం, అసలు ఇండియన్ సినిమానే ఒక లెవెల్కి తీసుకెళ్ళిన సినిమా అది. కానీ ఆ సినిమాలో ఆయన ఇప్పటి వరకు 3 పాత్రలు ఎవరు చేయలేదని చెప్పేసి అంటారు. కానీ అంతకు ముందే నాగేశ్వరరావు గారు నవరాత్రులు అనే సినిమాలో 9 పాత్రలు చేశారు. సో ఇది కూడా కొంచెం మనం గమనించాల్సిన విషయాలే. సో వీటన్నిటినీ చూసుకుంటే మరి అంతటి మహానుభావుడు బయోపిక్ ముందు ఇవన్నీ ఏం కనబడితే చెప్పండి మరి మన ఫ్యాన్స్కి. సో అది కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది చూపించలేదు అని మనం మాత్రం ఒకసారి మాట్లాడుకోవడం తప్ప అవన్నీ కూడా పెద్ద లెక్కలోకి రావని అయితే కొంతమంది అయితే ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఏదేమైనా ప్లస్లు మైనస్లు సహజం కాబట్టి దీంట్లో కూడా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయని చెప్పేసి కొంతమంది అయితే ఫ్యాన్స్ అంటున్నారు. సో అదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే జస్ట్ ఇదేదో ఇన్ఫర్మేషన్కి వాళ్ళని కూడా పెట్టుంటే బాగుండేది అని చెప్తున్నాం తప్ప ఏదో సినిమాని కించపరిచే ఉద్దేశం అయితే మాకు లేదు. సో నేను సినిమా గురించి కూడా మేము చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాం. సో ఫ్యాన్స్ ఏ రకంగానూ మీరు ఫీల్ అయ్యే కింద మాత్రం మమ్మల్ని తిట్టుకోకండి. సో థ్యాంక్ యూ.